హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 వీడియో. చూడండి, మొత్తం జింకలే ఉన్నాయి, ఫుల్ పడుకొని ఉన్నాయి తినేసి మంచిగా. బాబాయ్ షూ కట్టుకొని పరిగెత్తుంది, వాళ్ళమ్మ తమ్ముడు అందరు ముందుకు వెళ్తున్నారు మెల్లగా. చూడండి, చిన్న జింక పిల్ల ఉంది, ఎంత క్యూట్గా ఉందో. అది ఒకటే తిరుగుతుంది అటు ఇటు అటు ఇటు. ఇక్కడ ఉన్నాయి, రెండు ఉన్నాయి ఇక్కడ. అవి చూసుకుంటూ మెల్లగా ముందరికి వెళ్తున్నారు అందరం. కానీ ఆ జింక పిల్లని మాత్రం తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ చూస్తున్నాం, ముందుకు వెళ్తుందా నుంచుందా అని. ఇంకా దాన్ని చూసుకున్న తర్వాత మెల్లగా మేము కూడా ముందరికి బయలుదేరామన్నమాట. చూసుకుంటూ వాళ్ళు ముందరు వెళ్తూ ఉన్నారు, నేను వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. మన బుడ్డవాడు అయితే అస్సలు ఆగట్లేదు, పరిగెత్తున్నాడు అనమాట. ఎక్కడ పడితే అక్కడ వాడిని పట్టుకోవడానికి నాకు సరిపోయిందనమాట. జూ అంతా మంచి గ్రీనరీతో ఉందిలే, కానీ అన్ని యానిమల్స్ మనం అనుకున్నంత ఇది లేదు లోపల. మన హైదరాబాద్లో జువాలజికల్ పార్క్ ఉంది కదా, దానితో కంపేర్ చేసుకుంటే అంత ఏం మంచిగా అనిపించలేదు. ఇక్కడ చూడండి, అవి క్రొకోడైల్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ నీళ్లు ఎప్పుడు చేంజ్ చేశారో ఏమో, గబ్బు గబ్బు కొడుతుందన్నమాట అక్కడ. ఇక్కడ మీకు ఏమైనా కనిపిస్తుందా? లోపల ముళ్ళ పంది ఉంది దీంట్లో, నేను చూసాను దాంట్లో, అందుకని వీడియో తీశాను. కనిపించిందా? అది చూసుకుని మెల్లగా ముందరకు బయలుదేరాము. ఇంకా పిల్లలకి అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్తున్నాం కదా. ఇక్కడ చూడండి, మస్తుగా తినేసి పడుకొని ఉంది క్రొకోడైలు. ఆ నీళ్ళు అయితే ఎంత స్మెల్ వస్తుంది, దాంట్లో ఉన్న చేపలని ఆ స్మెల్కి చనిపోయి పైన తేలుతున్నాయి చూడండి. ఈ బుజ్జిముండేమో ఫుల్గా తినేసి పడుకొని ఉంది, అస్సలు ఉలుకులేదు పలుకులేదు, మస్తుగా నిద్రపోతుంది. దానికి ఆకలేస్తే లెగిస్తుందంట మళ్ళీ తినడానికి. ఆ చేపలన్నీ చనిపోయి పైన తేలుతున్నాయి, ఆ స్మెల్ గబ్బు గబ్బు కొడుతుంది అక్కడ. పైన మాత్రం గ్రీనరీ ఫుల్గా ఉంది, చెట్లన్నీ బాగా. ఎండకి మాత్రం ఇక్కడ కొంచెం ప్రశాంతంగా అనిపించింది, ఎండ అయితే విపరీతంగా ఉంది. ఈ చెట్టు నీళ్ళలోకి వచ్చాం కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది. బుజ్జిముండ ఇంకా పడుకొని ఉంది తిని. ఇంకోటి ఉంది ఇటువైపు, బాగా తిని తిని కదలలేకపోతుంది అన్నమాట. అది నేను ఎక్కడ చూసినా కూడా అవి తినేసి బాగా పడుకునే ఉంటాయి, ఎప్పుడు కదలవు అవి. నీళ్ళల్లో వెళ్ళినా కూడా అలానే ఉంటాయి, బయట చూసినా అలానే ఉంటాయి. ఇటువైపు అయితే మరీ దారుణంగా గబ్బు కొడుతుంది అన్నమాట. వాయిస్ మ్యూట్ చేశాను కాబట్టి అలా ఉంది. దగ్గర నుంచి ఆ స్మెల్ చూస్తే కనుక లోపల ఒకటి పడుకొని ఉంది, ఆ నీళ్ళను పడుకొని ఉంది ఒకటి. అది బయటకు కూడా రావట్లేదు, కదలట్లేదు, ఉందో పోయిందో కూడా తెలియట్లేదు. జనం అయితే చాలా తక్కువనే అనిపించారు. ఇక్కడ చూడండి, ఏదో ప్లాంట్ కట్ చేసి దాన్ని అలా డియర్కి కొమ్మలు ఉంటాయి కదా, అలా తయారు చేసి పెట్టారు. ఏదో ఒక రకం డియర్ అంట. ఇక్కడ బోర్డు పెట్టుంది చూడండి. ఇంకొంచెం ఇది చూసుకొని కొంచెం ముందరికి వెళ్ళాము, పాములు ఉన్నాయి ఆడ. మొత్తం పాము జాతికి సంబంధించినవి అన్నీ లోపల బంద్ చేసి ఉన్నాయన్నమాట. పిల్లలైతే చాలా భయపడ్డారు లోపల రావడానికి, అయినా నేను తీసుకెళ్ళాను. చూడండి, కొండచిలో పడుకొని ఉంది. మొత్తం ఎలా ఉన్నాయంటే సుస్తుగా ఉన్నాయి, మస్తుగా తినేసి పడుకున్నట్టు ఉన్నాయి. ఇవి ర్యాట్ స్నాక్ అంటే అదేనండి, మనం జరిపోతుంటాం కదా, పోతూ మెట్ట జరి, ఆ పాము లోపల దాంట్లో పడుకొని ఉంది. ఇక్కడ తాజ్పాములు ఉన్నాయి, దాంట్లో కుండలో పడుకొని ఉన్నాయి, అవి బయటకు కూడా రావట్లేదు. చాలాసేపు ట్రై చేసాం చూడడానికి. శాండ్ బోని ఇవి మట్టిలోనే ఉన్నాయి, లోపలికి చూస్తే దగ్గర నుంచి చూస్తే మంచిగా అనిపించింది. ఇదేనండి, దీని పేరేంది. ఇది కదిలిస్తే మాత్రం ఇంకా పోయినట్టే, చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి మనం బతకడానికి. దాని సౌండ్ బుస్ 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 సౌండ్ మామూలుగా రావట్లేదు స్నేక్ది. దీన్ని మనం ఎప్పుడైనా చూసామా? మన సైడ్ చూడలేదు, నేనైతే చూడలేదు. మీరు ఇక్కడ ఎప్పుడైనా చూసి ఉంటే కామెంట్ చేయండి, దీని పేరేందో. ఉడుము అంటారు కదా, అదేనా అనుకుంటున్నాను నేను. మీకు దీని పేరు ఏమైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ముందుకు వస్తే ఇటు కొంగలు అవి ఉన్నాయి, చాలా జాతి కొంగలు ఉన్నాయి ఇక్కడ, రకరకాల పక్షులు ఉన్నాయి. చూడండి, మన సైడు మనం చూడలేదేమో, మా ఊర్లో అయితే నేను చూడలేదు. మీరు చూసి ఉంటే కామెంట్ చేయండి, దీని పేరేందో, ఎక్కడ చూసారో కామెంట్ చేయండి.
అటు చూడండి బాతులాగా ఉంది కదా, అది కూడా కొంగే. కొంగలు అంటాం మేము దీన్ని. మీరేమంటారు కామెంట్ చేసి చెప్పండి దీని పేరు. ఎగిరిపోకుండా మొత్తం బోన్స్ కట్టారనమాట, పైనుంచి సైడ్లు లోపల అంతా ఈ ఇనుముతో బంద్ చేసి ఉంది అంతా. ఇక్కడ చూడండి ఒకటి కనిపిస్తుంది మీకు, నల్లగా ఉంది బాతు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నల్ల బాతుని, ఎప్పుడు తెల్లవే చూశాను నేను. మీరు ఎప్పుడు నేను చూస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకో రకం కొంగలు ఉన్నాయి చూడండి, చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనవాడు వాళ్ళ చెల్లిని పిలిచి అక్కని పిలిచి చూపిస్తున్నాడు, చూడు చూడు అనేసి. అక్కడ నుంచి కదిలిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో చూడండి, ఈ బోన్స్లా చిన్న చిన్న పాకల్లా కట్టి ఉన్నాయి కదా గుడిసెల్లాగా, దీంట్లో చిన్న చిన్న పిచ్చుకలు ఉన్నాయి, చిన్న చిన్నవి కనిపించినట్టు ఉన్నాయి అవి. చూడండి ఇక్కడంతా గ్రీనరీ మంచిగా ఉంది, చెట్లు అయితే మస్తుగా ఉన్నాయి గ్రీనరీతో. ఆ చెట్టు కిందకి వెళ్తే మాత్రం హాయిగా అనిపిస్తుంది, ఆ ఎండలు తిరుగుతుంటే మామూలుగా లేదు సెగ. ఇక్కడ చూడండి చిన్నగా ఉన్నాయి. ఈ కోడి చూడండి, నేను చూపిస్తాను మీకు, దీంట్లో ఉంది దాంట్లో ఉంది. ఫస్ట్ టైం చూశాను ఇలాంటి కోడిని నేను, కొండల్లో అలా కనిపిస్తూ ఉంటాయి అనుకుంటా. అవి జంగ్లీ మురుగా అని అంటారు. మా పెద్ద పాప ముందులో వెళ్తుంది, వీళ్ళిద్దరు పిలిచి చూపిస్తున్నారు చూడండి. మనవాడు వాళ్ళిద్దరు ఒకరిని ఒకరు, అక్క నువ్వు ఇక్కడికి రా అంటే తమ్ముడు రా అన్నట్టు ఒకరిని ఒకరు పిలిచి ఇక్కడ ఇది ఉంది అది ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. ఇక్కడ కనిపిస్తుందా మీకు, చిన్న చిన్న పిచ్చుకలు ఉన్నాయి దీంట్లో, తెల్ల తెల్లవి లోపలికి కనిపిస్తున్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. మన మొబైల్ క్వాలిటీ వీడియో క్వాలిటీ అంత ఇది లేదు కాబట్టి జూమ్ చేయడానికి. అక్కడ కనిపిస్తున్న జంతువు పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి, మళ్ళీ చూపిస్తాను, దాన్ని దగ్గరికి వెళ్ళి తీస్తాను. దాన్ని నీలుగాయ అంటారు. ఎంతమందికి తెలుసో అది ఆ జంతువు ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి చెప్పండి. దాన్ని తెలుగులో ఏం పేరు పెట్టి పిలుస్తారో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడంతా ప్యారెట్స్ ఉన్నాయన్నమాట, చిలుకలు ఉన్నాయి మొత్తం. ఈ చిలుక మాట్లాడుతుందంట ట్రైనింగ్ ఇస్తే కనుక. అవి ఇంకా చిన్న చిన్న చిలుకలు అవి ఉన్నాయి, పిచ్చుకలు అవి చాలా ఉన్నాయి ఇక్కడ చూడ్డానికి. ఆ చిలుకలు అయితే ఉల్టా పుల్టా అలాగే ఎలాడుతూ ఉన్నాయన్నమాట, మస్తు ఎంజాయ్ చేసుకుంటూ. ప్రపంచంతో పని లేకుండా హాయిగా ఉన్నాయన్నమాట. వదిలేస్తే ఇంకా బాగుండేవి, కానీ జూ అంతా ఖాళీ అయిపోతుంది కదా, ఎవరు వస్తారు చూడడానికి. తెల్ల ప్యారెట్ కూడా వైట్ కలర్లో ఉంది ప్యారెట్, చూసారా. ఇక్కడ ఇంకో పక్షులు ఉన్నాయి, దీని పేరేంటో చెప్పండి మీరు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలియదు ఈ పక్షుల పేర్లు, మీకు కనుక తెలిస్తే కామెంట్ చెప్పండి. ఎక్కడ చూశారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ అన్నీ కొంచెం ఖాళీగా ఉన్నాయి. పిల్లి కనిపించింది మనవాడికి ఇక్కడ, మమ్మీ పిల్లి పిల్లి అని చూపిస్తున్నాడు. ఇది చూడండి ఫాక్స్ కదా ఇవి, దీని పేరు ఫాక్స్ అంటారా. ఇక్కడ రెండు ఉన్నాయి, మనవాడు చేయి పెడుతున్నాడు, కొరుకుతీరా అంటే తీయట్లేదు వాడు. మళ్ళీ లాగేసాను, నేను దగ్గర నుంచి చూశాను, వీడియో తీశాను దీన్ని. మన సైడ్ మీరు ఎప్పుడైనా చూసారా దీన్ని, చూస్తే కామెంట్ చేయండి ఎక్కడ చూసారో. అది ఏం దొరుకుతాయని చూస్తుంది తినడానికి. వచ్చిన వాళ్ళు బిస్కెట్లు అవి ఇవి వేస్తున్నారు, అవి తినేస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి జింకలు అయితే చాలా ఉన్నాయండి. ఇందాక చూపించాను కదా అటువైపు నుంచి, ఇవే కొన్ని ఇటువైపు ఉన్నాయి, కొన్ని అటువైపు పడుకొని ఉన్నాయి. ఇందాక చూపించిన నేను నీలుగాయ అని చెప్పాను కదండి, అక్కడ చూడండి చూపిస్తాను ఇప్పుడు చూడండి, అది వస్తుంది పక్కనే ఉంది. ఇక్కడే జింకలు మాత్రం మస్తుగా తినేస్తున్నాయి. ఇక్కడ ఉంది చూడండి, అది నీలుగాయ అన్నాను కదా, ఇది ఇక్కడ ఉంది. మన తెలుగులో దాన్ని ఏం పేరు పెట్టి పిలుస్తారో కొంచెం కామెంట్ చేసి చెప్పండి, నాకు తెలియదు. నేను దీన్ని చాలాసార్లు రెగ్యులర్గా చూస్తూనే ఉంటాను. ఇక్కడ మేము బయటకు వెళ్ళినప్పుడు కూడా కనిపిస్తూనే ఉంటాయి. చాలా హైట్ కూడా ఉంటాయి, మంచి ఇదిగా ఉంటాయి, జంప్ చేస్తాయి ఇవి, చాలా హైట్ నుంచి జంప్ చేస్తాయి. మన తెలుగులో ఏం పేరు పెట్టి పిలుస్తారో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. బాయ్ జింకలు, వెళ్ళొస్తాం, ఇంకా ముందుకు వెళ్ళాలి. అక్కడ నుంచి బయలుదేరి ఇంకొంచెం ముందుకు వెళ్ళాం మేము. ఇక్కడ చాలా పక్షులు ఉన్నాయి, చిన్న చిన్నవి పక్షులు, అవి ప్యారెట్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం చిన్న చిన్న గుడిసెల్లో పెట్టేసి ఉన్నారనమాట. ఇంకో కలర్లో ప్యారెట్ ఉంది చూడండి, వాటికి అంతా ఇవి ఫుడ్ అంతా పెట్టేసి ఉన్నాయి లోపలే. కొన్ని చోట్ల అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ కోడి గురించి చెప్పానండి ఇందాక నేను, ఇవి
మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి కోడిని? నేను చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. చిన్నవి చూశాను ఇలాంటివి, అవి నేను ఎక్కడ ఉత్తరాఖండ్లో ఉన్నప్పుడు చూశాను, బద్రీనాథ్లో ఉన్నప్పుడు. అవి కొండల్లో నుంచి అలాగ వస్తూ ఉంటే దాన్ని దేశీ మురుగా అని అనేవాళ్ళు వాళ్ళు. అవి రెడ్ కలర్లో ఉన్నాయి, ఇది వైట్ కలర్లో ఉంది. దాని తోక చూడండి ఎంత పెద్దగా ఉందో, నెమలి తోకలా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి చిన్న బండ్లు ఉన్నాయి కదా పిల్లలు ఆడుకోవడానికి, టాయ్స్ లాంటి బండ్లు నడుస్తున్నాయి, ట్రైన్ లాంటివి. తిరుగుతున్నాడు, మనిషికి 50 రూపాయలు అంట. 2 నిమిషాలు కూడా తిప్పట్లేదు. వద్దులే బాబు అంటే మన వాళ్ళు వెళ్ళి ఆటలో కూర్చున్నారు. ఒక వీడియో తీయదండి డాడీ ఇక్కడ కూర్చుంటామంటే అక్కడ చిన్న ఒక షార్ట్ తీసాను నేను. అక్కడ నుంచి చూసుకుంటూ మనం మెల్లగా ముందుకు వెళ్ళాం. అటువైపు లెఫ్ట్ సైడ్లో చూస్తే ఒకటి జెట్ లాంటిది ఉంది. ఆటలో కాసేపు కూర్చొని కొంచెం ముందుకు వెళ్తే ఒక జెట్ లాంటిది పెట్టున్నారు, చూడడానికి బాగానే ఉంది. చూసి ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే. అక్కడ నుంచి మెల్లగా చూసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తే ఇంకా పక్షులు ఉన్నాయి, చాలా చాలా పక్షులు ఉన్నాయి. వాటి పేర్లు కూడా మనకు తెలియదు. ఇంతకుముందు మనం చూడలేదు, కొన్ని చూసాం, కొన్ని చూడలేదు. ఈ కోడి చూసారా? ఇందాక వైట్ చూసాం కదా, ఇక్కడ రెడ్లో ఉంది. అది దీంట్లో రకరకాలు ఉన్నాయి. ఇలాంటివి చూశాను నేను. అవి దేశీ మురుగా అనేసి కొండల్లో అలాంటి చోట్ల దొరుకుతాయి. అవి ఇళ్లల్లో పెంచుకోరు, బట్ బయట నుంచి వచ్చేవి కనిపిస్తూ ఉంటాయి. అక్కడ చూసేసి మనవాడు దాన్ని చూసి ఇంకా దాంట్లో ఎక్కించి డాడీ ఎక్కించి అన్నాడు. వద్దులేరా మూలకి తీసుకెళ్ళి మూలకి వస్తున్నారు ముగ్గురికి, ఒక్కోళ్ళకి 50 రూపాయలు 70 రూపాయలు అన్నాడు వాడు. ఇంకా అలా చూసుకుంటూ ముందుకెళ్ళి ఐస్ క్రీమ్లు తిన్నాం అన్నమాట. ఇక్కడ రాజా, అసలు మన రాజా వచ్చేసాడండి. మమ్మల్ని చూసి లోపలికి వెళ్ళి తన లవర్ని కూడా తీసుకొచ్చాడు. చూడండి, ఓ టైగర్, బెంగాల్ టైగర్ పడుకొని ఉందా, అద్దండి మనం చూడడానికి వెళ్ళిందే దీన్ని. ఆ బెంగాల్ టైగర్ చూడండి, మేము వచ్చామని తెలిసి లేపుతున్నాడు, లోపల లవర్ని పడుకోబెట్టి ఉన్నాడు, వెళ్ళి తీసుకొచ్చాడు. వెళ్తాడు చూడండి లోపలికి వెళ్ళి, మేము వచ్చాం, మన వాళ్ళు వచ్చారు, రండి అనేసి లోపల పడుకున్న దాన్ని లేపుకొస్తున్నాడు. అది మన లక్కు, చాలామంది చూశారంట అక్కడ. అది ఒక్కటే పడుకొని ఉందిలే కదలే అనేసి వెళ్ళిపోయారు. అది లోపలికి వెళ్ళి ఇంకో దాన్ని తీసుకొచ్చాడు చూడండి. అవి 2 ఉన్నాయి ఇక్కడ. ఇంకొంచెం ముందుకు వెళ్తే అస్సలు అది దానికి తిండి పెడుతున్నారో లేదో కూడా తెలియదు పాపం, ఎండిపోయి మొత్తం బొక్కలు అయిపోయి ఉన్నాయి. ఇది మాత్రం మంచి హైలైట్ అన్నమాట మన వీడియోలో. మేము వచ్చామనో ఏమో, మరి మన పిల్లలు వచ్చారనో తెలియదు, వెళ్ళి దాన్ని పడుకున్న దాన్ని లేపుకొచ్చాడు వెళ్ళేసి. ఆ మాత్రం ఉండదులేండి మనం వెళ్ళిన తర్వాత, ఆ మాత్రం లేకుంటే ఏం ఫీల్ ఉంటుంది. పైసా వసూలండి, టికెట్ కూడా అంత రేట్ లేదు ఆ పార్క్కి. ఆ పార్క్ చూసామన్నట్టే అంతే. దీన్ని మాత్రం కొంచెం వర్త్ అనిపించింది డబ్బులు ఇచ్చినందుకు. ఇవే చూడడానికి వెళ్ళారు అసలు పిల్లలు. ఇవ్వండి ఇంకోసారి అక్కడే తిరుగుతుంది, ఆ రోడ్లోనే తిరుగుతుంది. పిల్లలు ఎక్కడ ఉన్నారో అక్కడే తిరుగుతుంది అది. ఇవి చూడండి పార్క్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. మన వాళ్ళని లాస్ట్కి తీసుకెళ్ళి ఆ వాటర్ బోర్డింగ్ చేయించాము కాసేపు. వాడు ఓన్లీ 5 మినిట్సేనంట, 50 రూపీస్ పర్ హెడ్. 5 మినిట్స్ నేను వాడితో గొడవ పెట్టుకున్నాను. 5 మినిట్స్ కూడా కాలేదు, నేను టోటల్ వీడియోనే నా దగ్గర 17 మినిట్స్ వీడియో ఉంది. నువ్వు అంటావు 5 మినిట్స్ అయిపోయింది అనేసి అని. వాడు అలా కాసేపు ఆడనివ్వని కూడా ఆడనివ్వలేదు, దింపేశాడు. పర్లేదులే అనేసి నేను పిల్లల్ని వాళ్ళు ఆడుకున్నంతసేపు ఆడుకొని ఇచ్చాను. మంచి ఎంజాయ్మెంట్ అనిపించింది వాళ్ళకు కూడా, ఒక మంచి ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి. చాలా రోజుల తర్వాత మనం చెన్నై నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బయటకు వెళ్ళామన్నమాట. చెన్నైలో అయితే ఎప్పుడు వెళ్తూనే ఉంటాం బయట. చెన్నై పాండిచేరి వెళ్తుంటాం, అటు ఇటు తిరుగుతూనే ఉంటాం కాబట్టి మనకి అంత ఇది లేదు. బట్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత, మధ్యప్రదేశ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వీళ్ళు స్కూల్ జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం బయటకు తీసుకెళ్ళాను. చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ. ఆ రోజంతా ఎంత హ్యాపీగా ఉన్నారంటే చెప్పలేమన్నమాట. ఆ చిన్నతనం మళ్ళీ మనకి కూడా రాదు, వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మనం తీసుకెళ్ళాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మన బుడ్డోడు అక్కడ పాండిచేరి కారైకాల్ బీచ్కి వెళ్ళినా కూడా ఈ బోర్డింగ్ చేయాలంటాడు, వాటర్ బోర్డింగ్. దాంట్లో కూర్చొని వీళ్ళని గుద్దుతూ ఉంటాడు. వాడు తిప్పేది లేదు, ఏం లేదు. వాళ్ళు వస్తే వాళ్ళని, వీళ్ళు వస్తే వీళ్ళని నెట్టేస్తూ ఉంటాడు అనమాట. అక్కడికి వెళ్ళి ఇరుక్కున్నాడు, రావట్లేదు అది వెనక్కి. చాలాసేపు వాటర్లోనే ఆడుకున్నారు వీళ్ళు. మా పెద్ద పాప ఇక్కడ ఆడుతుంది చూడండి. అది తిప్పడం రావట్లేదు వాళ్ళని.
ముందుకే తిప్పుతుంది చూడండి. తిప్పడం రాక వాళ్ళని అలాగా వెనక్కి తీయమంటే వెనక్కి తీసింది. చాలాసేపు ఆడుకున్నారు, పర్లేదు. ఒక 5 మినిట్స్ అన్నాడు, దింపేశాడు. మళ్ళీ నేను ఎక్కించాను వాళ్ళని. డబ్బులు ఇచ్చాం కదండి, కాసేపు ఆడుకొని ఇవ్వాలి కదా పిల్లల్ని. అక్కడ రష్ ఏంటంటే చాలామంది పిల్లలు వచ్చి నుంచున్నారు అనమాట. ఆ బోట్స్ ఖాళీ లేవు వాళ్ళకి. అగో మన బుడ్డోని దింపేస్తున్నాడు కదా, నేను వెళ్ళి మళ్ళీ అడిగాను అనమాట వాళ్ళకి. అగ్గో ఇక్కడ తిరుగుతుంది చూడండి, ఇంకో టైగర్ బయటకు వచ్చింది కదా ఇందాక. అగో ఇక్కడ తిరుగుతుంది. మనం అందరం అయిపోయింది, బోర్డింగ్ అయిపోయింది, అది చూడడం అయిపోయింది. ముందుకెళ్ళాం. ఇక్కడ సింహం ఉంది చూడండి. అది ఎలా ఉందంటే పాపం ఎండిపోయి ఉంది. దాని దగ్గర బలం లేదు, ఏం లేదు అస్సలు. ఎముకలు చిరుత అండి, ఇది చిరుత. ఇంకో సింహం ఉంది, సింహం కూడా చూపిస్తాను. ఇక్కడ మనవాడికి కొన్ని మంకీస్ కనిపిస్తే రండి డాడీ చూద్దామని తీసుకెళ్ళాడు అటువైపు. అక్కడ కొన్ని మంకీస్ మాత్రమే ఉన్నాయి, కోతులు మాత్రమే ఉన్నాయి, ఇంకా వేరే ఏం కనిపించలేదు. అవో అక్కడ చూడండి, ఆ సింహం కనిపిస్తుందా? చాలా వీక్ అంటే చాలా వీక్గా ఉంది. అక్కడ మనం హైదరాబాద్లో చూసిన పార్క్లో చూసిన సింహం కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్లో ఉంది. అది కూడా బలం లేదు తన దగ్గర. మన వాళ్ళంతా చూసేసి వచ్చి నుంచున్నారు ఇక్కడ. అది చూస్తున్నారు ఆ సింహాన్ని, కానీ అది ఎందుకు చాలా దూరంలో ఉంది, దగ్గరికి రాలేదు. అది చాలా వీక్గా ఉంది. ఇక్కడ చూడండి, ఇంకో పాండా పడుకొని ఉంది, పైన ఇంకో పాండా ఉంది. ఇక్కడ చెప్పాను కదా 2 ఉన్నాయి అనేసి. ఇది అది తిరుక్కుంటూ లాస్ట్కి వస్తుంది చూడండి. మనవాడు పైకి ఎక్కి చూస్తున్నాడు. వెనకాల నుంచి సెక్యూరిటీగా అరుస్తున్నారు అనమాట, దింపండి పిల్లల్ని ఎక్కించకండి, అప్పటితే మాత్రం సేవ్ చేయడం చాలా కష్టమవుతుంది అనేసి. అది చాలా వరకు పాండా ఇవి ఎలుకబంట్లు ఏంటంటే మనుషులను కూడా లాక్కెళ్ళిపోతూ ఉంటాయి. చాలా సేఫ్టీగా ఉండాలి పిల్లలు తీసుకెళ్ళినప్పుడు. అగో తిరిగేసి ఆ మూల నుంచి ఇటు వచ్చింది చూడండి. అది ఇది మాత్రం మన వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు, పాండా అనుకుంటూ. ఎలుకబళ్ళు 2 కనిపించాయండి. హ్యాపీ, వెళ్ళినందుకు కూడా హ్యాపీ, పిల్లలు హ్యాపీ. తిరుగుతూనే ఉంది అటు ఇటు. ఇంకోటేమో లోపల పడుకొని ఉంది. దాన్ని ఎవరు అబ్జర్వ్ చేయలేదు, అటు నుంచి ఉన్న వాళ్ళు ఎవరు అబ్జర్వ్ చేయలేదు. ఇటు నుంచున్న వాళ్ళు మాత్రం అది చూస్తూ ఉన్నారు. లాస్ట్ గడ్ నుంచి వచ్చి దీంట్లో కాసేపు అట్లా ఇట్లా తిరిగారు పిల్లలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వీడియో అంతా చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం